ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. మరో వారాన్ని నాకు ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. నిన్ను ఆరాధించడానికి ఇక్కడ చేర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. కొంత సమయం ప్రభువా నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సహాయాన్ని మాతో ఉంచండి ప్రభువా. నేను ఆరాధించడానికి కావలసిన మీ నడిపింపును దయచేయండి నాయన. హృదయపూర్వకంగా ప్రభువా, మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి కావలసిన ఆత్మను దయచేయండి, ఆలోచనలు దయచేయండి, తలంపులు దయచేయండి ప్రభువా. నేను నీ సన్నిధిని అనుభవించడానికి సహాయం చేయండి. నీ సన్నిధిలోకి వచ్చి నేను ఒక్క మాట పలికినా అది మాకెంతో గొప్ప ధన్యత ప్రభువా. నేను నీ సన్నిధి అనుభవించినట్టుగా నీ మాటలతో ప్రభువా మమ్మల్ని తాకండి, మమ్మల్ని నింపండి ప్రభువా. నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తాన్ని బట్టి మా ప్రతి పాపాన్ని మీరు క్షమించండి తండ్రి. సంపూర్ణంగా నీ ఆత్మను మా మధ్యలో ఉంచండి, మమ్మల్ని బలపరచండి తండ్రి. ఈ సమయం అంతా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాకు సహాయపడండి. నేను మీరుంటేనే ప్రభువా నేను అది నడిపింపు ఆనందంగా ఉంటుంది నా ప్రభువా. మీ సహాయాన్ని సమృద్ధిగా దయచేయండి. నాకు వచ్చిన వారికి నేను ఈ సమయం అంతానైనా నీ సన్నిధిని అనుభవించినట్లుగా దీవెనకరంగా చేయండి ప్రభువా. ప్రతి విషయంలో మీరే కృప చూపించమని నేను ఆ సమయం అంతా కూడా ప్రభువా మీకే అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగ కీర్తనలో నుంచి 91 పాట పాడుకున్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది. ఆకాశ తార పర్వత సముద్రము ములకన్న గోపాది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైన ప్రతి ఉదయ సాయంత్రముల స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయ చూపు నా మీద
వింటిదా అని నేను మొరపెట్టగా వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు అంటివే వింటినంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివే తోడానుందు నంటివే ఓ యేసు నీ ప్రేమ మరణాంధకారపు లోయాని సంచరించిన నిరంతరమేసు నాదు కాపరి కరమూలిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరమూలిచ్చి నన్ను కాయుచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసు నీ ప్రేమా కొదువాలెన్ని ఉన్నా భయపాడ నేనెప్పుడు పచ్చిక బయలులో పరుండ చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు యేసు నాతో నుండు యేసు ఓ యేసు నీ ప్రేమా దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసు నీ ప్రేమా ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఆకాశతార పర్వత సముద్రముల కన్న గొప్పది ఓ యేసు నీ ప్రేమా అలాగే 429 భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన
మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, మరి సర్వము చక్కగా చేసే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. శ్రీ యేసే మన శిరసయ్యుండి మహాబలశూరుండు. సర్వమునిచ్చెను తన హస్తముతో, సర్వమునిచ్చెను తన హస్తముతో. ఎంతో దయగలవాడు, మరి ఎంతో దయగలవాడు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే, గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే. శ్రమలలో మనకు తోడై ఉండి, శ్రమలలో మనకు తోడై ఉండి బయలు పరచెతన జయమున్, బయలు పరచెతన జయమున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. జీవనదిని ప్రవహింప చేసి సకల స్థలములయందు, జీవనదిని ప్రవహింప చేసే సకల స్థలములయందు. లెక్కకు మించిన ఆత్మలనిచ్చే, లెక్కకు మించిన ఆత్మలనిచ్చే ప్రభువే స్తోత్రముండు, మన ప్రభువే స్తోత్రముండు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అపోస్తులుల ప్రవక్తలను సువార్తికులను ఇచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులెందరినిచ్చే, సంఘము అభివృద్ధిని చెందుటకు సేవకులందరినిచ్చే.
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించే. ఇంతవరకును ఆదుకొనెనుగా, ఇంతవరకును ఆదుకొనెనుగా తన మహత్యము చూపి, తన మహత్యము చూపి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే. మనమాయనక పెంచుకొనెదము, మనమాయనక పెంచుకొనెదము. ఆయనాశయమదియే, ఆయనాశయమదియే. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము. కొంచెమే కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. కొంచెమే కాలము మిగిలి ఉన్నది ప్రభువును సంధించుటకై. గనుక మనము నడచుకొనెదము, గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు, ప్రభు మార్గముల యందు. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసే, మరి సర్వము చక్కగా చేయున్. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. దేవుణ్ణి ఆరాధించడానికి వాక్యాన్ని చదువుకుందాం. దానియేలు గ్రంథము
దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. బాకాను పిల్లన గ్రోవిని పెద్ద వీణెను సుంపోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకి నమస్కరించుటకు సిద్ధంగా ఉండని ఎడల ఉండినా సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? శద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకున్నాము. ఇది చరిత్రలో మరి బబులోను రాజు ఇశ్రాయేల్ని చెరలోకి తీసుకొని పోయినప్పుడు మందిరాన్ని పగలగొట్టి కాల్చి వస్తువులన్నీ తీసుకొని కొంతమంది యూదులను కూడా చెరపట్టుకున్నాడు. 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉన్నారు. వీళ్ళు ఒకళ్ళ కింద బానిసలుగా ఉన్నారు. ఆ టైంలో జరిగిన చరిత్ర ఇది. ఆ టైంలో 3 యవనస్తులు దేవుని కొరకు బలంగా మరి బ్రతికారు. అట్ ద సేమ్ టైం మంచి జ్ఞానం కలిగిన వారు. అందుకే రాజు తన దగ్గర ఒక మంచి పొజిషన్లో వాళ్ళని ఉంచాడు. అయితే రాజు ఒక రోజు ఏం చేశాడంటే ఒక పెద్ద ప్రతిమ చేపించాడు. అది ఎంతదంటే 66 మూరల పొడుగు, 6 మూరల వెడల్పు. అంటే 66 మూరల హైట్, 6 మూరల వెడల్పులో ఉండే ఒక పెద్ద విగ్రహాన్ని చేపించాడు. పెద్ద పండగనుకు అధికారులను, ప్రధానులను, మంత్రులను అందరిని పిలిచారు. రాజు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. ప్రపంచంలో అప్పుడే బబులోను రాజు మరి నెంబర్ 1 రాజు కాబట్టి చాలా మంది గెస్టులు, సెలబ్రిటీలు, మరి పెద్ద పెద్ద అధికారులు అందరూ వచ్చారు. ఆయా సంస్థల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అందరూ వాయిద్యాలు వాయించుకుంటున్నారు. సందడి, ఒక జాతరలాగా చేస్తున్నారు. అందరూ ఆ విగ్రహాన్ని మొక్కుతున్నారు. సరే, ఇది ఒక పండగలాగా రాజు చేశాడు. పండగలాగే జరిగి ఉంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఈ అధ్యాయం అసలు బైబిల్లో ఉండేది కూడా కాదు. కానీ ఈ అధ్యాయం బైబిల్లో ఉండడానికి మెయిన్ కారణం ఏందో తెలుసా? కొంతమంది మనుషులు, వాళ్ళకి నిజంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం. ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైని కొండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు యొద్ద ఇలాగూ మనవి చేసేది. ఈ కల్దీలో ఒక ముఖ్యమైన వాళ్ళు వచ్చి యూదుల మీద కొండలు చెప్తున్నారు. వీళ్ళు లేకపోయింటే ఈ అధ్యాయం అదే కాదు. ఈ యూదులు వచ్చి కొండాలు చెప్తున్నారు రాజుకొచ్చి. ఈ కల్దీలు వచ్చి యూదుల మీద చెప్తున్నారు, రాజా, నువ్వు ఇంత పెద్ద ప్రతిమ నిలబెట్టావు, కానీ అందరూ మొక్కాలి, కానీ కొంతమంది మొక్కట్లేదు.
అంటే రాజు కోపం వచ్చింది. ఎవరు మొక్కట్లేదా? మళ్ళీ వాయిద్యాలన్నీ వాయించండి, ఎవరు మొక్కకపోతే వాళ్ళు అగ్నిగుండంలో వేస్తాడంటే శద్రకు మేషకు అబ్దెనెగోలు మొక్కట్లేదని వీళ్ళు చెప్తారు. ఇలాగా అసలు ఈ అధ్యాయం బైబిల్లో ఉండడానికి నేను అనుకున్న రీజన్ అంటే వీళ్ళే. కొన్నిసార్లు కొన్ని విషయాలు జరగడానికి కొంతమంది ఉంటారు. అందులో వీళ్ళు వచ్చి వీళ్ళ మీద కొండెములు చెప్పకపోయి ఉంటే ఈ అధ్యాయం అసలు బైబిల్లో ఉండేది కాదు. అందుకనే జీవితంలో కూడా కొంతమంది కొన్ని మాటలు, కొంతమంది కొన్ని కొండెములు, కొంతమంది మనల్ని హైలైట్ చేయడానికి కొన్ని పరిస్థితులను దేవుడు నడిపిస్తాడు. వీళ్ళు అనుకున్నారు వీళ్ళ మీద చెప్పి రాజుకి అగ్నిగుండంలో వేపిద్దాం అనుకున్నారు, కానీ అది రివర్స్ వారి మీదకి వెళ్ళింది. కొన్నిసార్లు ఎవరైతే హాని చేయాలనుకొని కొన్ని ప్రయత్నాలు చేస్తారో, కొన్ని గొడవలు చేస్తారో, కొన్ని కొండాలు చెప్తారో, కొన్ని మాటలు చెప్తారో, కొన్ని ఏవైతే చేస్తారో అది వాళ్ళకే చుట్టుకుండేది. రెండవది, వాళ్ళ వల్ల దేవుని ప్రజలు హైలైట్ అవుతారు, దేవుడు హైలైట్ అవుతాడు. ఇక్కడ ఈ ముఖ్యుల వల్లనే శద్రకు మేషకు అబేద్నెగో గొప్పతనం తెలిసింది, దేవుని గొప్పతనం కూడా తెలిసింది. వీళ్ళ గొప్పతనం ఏందో తెలిసింది, దేవుని గొప్పతనం ఏంటో కూడా తెలిసింది. అందుకనే అన్నీ మంచి పరిస్థితులే జరగాలి, మంచి మాటలే మన గురించి మాట్లాడాలి, అందరూ మనకు సపోర్ట్ చేయాలి అని ఎప్పుడు అనుకోకూడదు. కొన్నిసార్లు మన గురించి చెడుగా మాట్లాడే వాళ్ళ ద్వారా నుంచి, కొన్నిసార్లు మనతో సపోర్టు చేయని వాళ్ళ నుంచి కూడా దేవుడు మనల్ని హెచ్చించగలడు, దేవుడు తన్ను తాను హెచ్చించుకోగలడు. ఇక్కడ వీళ్ళు కొండాలు చెప్పి వీళ్ళను అగ్నిగుండంలో వేపేద్దామని ప్రయత్నం చేశారు, కానీ అదే వాళ్ళ గొప్పతనానికి, అదే దేవుని గొప్పతనానికి కారణమైంది. ఈ తలంపు మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం. అందుకనే కొన్నిసార్లు కొండెములు చెప్పేవాళ్ళు ఉండడం అవసరం, ఉండడం మేలు కూడా. ఎవరైతే మన మీద ఆపోజిట్గా ఉంటారో, ఎవరైతే మన మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని తీసుకొస్తాడు. వ్యతిరేకత లేని మనిషి లేడు. దేవుడిలాడే మంచోడు ఎవరు లేరు. అయినా కానీ దేవునికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. సాతాను వాని దూతలందరూ కూడా దేవునికి వ్యతిరేకమే. ఎందుకు? దేవుడు మంచోడన్నంత మాత్రాన దేవునితో వాళ్ళు ఉండలేదు. సో శత్రువులు లేకుండా ఉండే మనిషి ఉండడు, వ్యతిరేకంగా ఉండే మనుషులు ఉండకుండా ఈ భూమి మీద ఎవరు ఉండరు. దేవుడికి కూడా ఆపోజిట్ ఒక ప్రత్యర్థులు ఎప్పుడు ఉంటూనే ఉన్నారు. కానీ వాళ్ళ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. అందుకనే సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు వాడిని జయించుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అట్లాగే జీవితంలో కూడా ఈ మనుషుల విషయంలో కూడా చేయగలడు. ఈ అధ్యాయం మెయిన్ రాయడానికి బొమ్మ పెట్టారు, నిలబెట్టారు, అందరు మొక్కుకొని వెళ్ళిపోయి ఉంటే బాగుండేది. వీళ్ళొచ్చి రాజుకి ఈ ముక్క చెప్పకపోతే ఈ స్టోరీయే బైబిల్లో ఉండేది కాదు, ఈ చరిత్రే బైబిల్లో ఉండేది కాదు, దేవుడు అసలు ఇన్వాల్వ్ అయ్యేవాడే కాదు. వాళ్ళు వచ్చి చెప్పారు, అయ్యా చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలా చెప్తున్నారు. వీళ్ళ ముగ్గురిని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు మొక్కలేదంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ వాయిద్యాలన్నీ వాయిస్తారు, మొక్కండి, లేదంటే అగ్నిగుండం లేస్తానని చెప్పాడు. అప్పుడు రాజు ఏమన్నాడు చూడండి,
సారీ, ఈ ప్రజలు ఏమన్నారు చూడండి. శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింతే మాకు లేదు. అసలు ఈ విషయం గురించి నీకు సమాధానం చెప్పాల్సిన ఆలోచన కానీ చింత లేదు మాకు. అసలు అగ్నిగుండం లేచుకుంటావా, లేకపోతే ఇంకో దాంట్లో వేసుకుంటావా, చంపుతావా? అది కాదు. అసలు ఈ విషయం గురించి నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, రాజా నీ దేవతలు మేము పూజింపమని, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమను నమస్కరింపమని తెలుసుకోను. మేము మొక్కమయ్యా, మా దేవుడు రక్షిస్తాడు, రక్షించకపోయినా కూడా మొక్కము. రక్షిస్తాడు మా దేవుడు, ఒకవేళ రక్షించకపోయినా కూడా నువ్వు పెట్టిన ప్రతిమను మొక్కము. నిజంగా ఒక పెద్ద ఈవెంట్లో అంతమంది ముందు ఒక ముగ్గురు మనుషులు అందరూ మొక్కుతున్నారు. అది పెద్ద మన ఇండియాలో జరిగితే ఎంత హైలైట్. మన వాళ్ళ పెళ్లి జరిగింది కదా, ముఖేష్ అంబానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. అట్లాగా రాజు ఈ చేసేదానికి అందరూ వచ్చారు. అంతమందిలో, రాజా మేము నీకు సమాధానం చెప్పము, మా దేవుడు మనల్ని రక్షిస్తాడు, రక్షించకపోయినా మేము అయితే మొక్కము అని చెప్పడానికి ఎంత ధైర్యం ఉండాలి, ఎంత గట్స్ ఉండాలి. అంతమందిలో మంత్రులు, అధిపతులు, ప్రధాన మంత్రులు, అధికారులు అందరూ వచ్చారు ఆడికి. పెద్ద పెద్ద మ్యూజిషియన్స్, సంగీతంలో అంతమంది అక్కడ, సకల దేశంలో ఉన్న ప్రజలందరూ వచ్చారు. అంత పెద్ద ఈవెంట్లో ఒక ముగ్గురు మనుషులు మొక్కట్లేదు అని రాజు దగ్గరికి తీసుకొని వస్తే, రాజు అడిగినా కూడా మొక్కట్లేదు. రాజు ఒక్కటే చెప్పాడు, వీళ్ళని తీసుకెళ్ళి ఇంకా అగ్ని 7 అంతలు చేయమన్నాడు. ఇప్పుడు మండే ఈ మంట కాకుండా ఈ మంటను 7 అంతలు పెంచమన్నాడు. 7 అంతలు పెంచి ఇలా ముగ్గురిని బట్టలు కూడా తీయకుండా అట్లే ఏమన్నాడు. పొయ్యి వేసారు. ఆ వేసిన వాళ్ళు కాలిపోయారంట. చూడండి 22వ వచనం. రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి వేడిగలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. విసిరేసిన వాళ్ళు కాల్చబడి చచ్చిపోయారంటే ఆ మంటలు ఎంత ఉన్నాయో చూడండి. అంటే విసిరేసిన వాళ్ళు కూడా అందులో పడిపోయి చచ్చిపోయారు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు మనుషులు బంధించబడిన వారై వేడిమి గల మండుచున్న అగ్నిగుండంలో పడగా, అంటే కాళ్ళు చేతులు కట్టేసేసారు. అప్పుడు రాజు ఆశ్చర్యపడి ఈ విషయాన్ని గమనించాడు. చూడండి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. ముగ్గురిని కదా మనం వేసింది అంటే వారు రాజా సత్యమే అని చెప్పారు. 25వ వచనం. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేకుండా అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపాన్ని పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. రాజుకు చూస్తే 4 మనుషులు కనపడుతున్నారంట. 4 మనుషులు అందులో తిరుగుతున్నారంట. బంధకాలు ఊడిపోయినాయంట. 3 మనుషులు కదా మనం వేసింది అంటే రాజు చెప్తున్నాడు,
నేను నలుగురు మనుషులను చూస్తున్నాను. నాకు తెలిసి ప్రపంచంలో ఇలాంటి ఒక అద్భుతము దేవుడు చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చేశాడు. 17వ వచనంలో చూడండి, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించును. 25వ వచనంలో ఆ నలుగురు మనుషులు అగ్నిగుండంలో బంధకములు లేక సంచరిస్తున్నారు. ముగ్గురినేస్తే నలుగురు తిరుగుతున్నారంట అక్కడ. రోజు దేవుడు మనకిచ్చే తలంపు ఇదే. దేవుడు తన ప్రజలను రక్షించడానికి వాళ్ళతో పాటు అగ్నిగుండంలో ఆయన వచ్చాడు. అగ్నిగుండంలో ఆయన వాళ్ళతో పాటు ఉన్నాడు. కొత్త నిబంధనలకు వచ్చేసరికి యేసుప్రభు ఒక మనిషి పోలికగా పుట్టి భూమి మీద మనతో పాటు ఉండి ఒక మనిషిలాగా మానవులను రక్షించడానికి ఒక మనిషి అవతారం ఎత్తి ఎలా ఉన్నాడో, వీళ్ళు అగ్నిగుండంలో ముగ్గురుంటే వాళ్ళతో పాటు 4వ వ్యక్తిలాగా అందులోకి వచ్చాడు. దేవుడు మన పరిస్థితిలోకి రాగలడు. దేవుడు మన సిచ్యువేషన్లోకి మనతో పాటు రాగలడు. వాళ్ళ ధైర్యం ఏందో తెలుసా? మా దేవుడు రక్షిస్తాడు. రెండో మాట ఏం చెప్పాడో తెలుసా? మా దేవుడు రక్షించకపోయినా మేము మొక్కం. మేము ఒక దేవుడికి కమిట్ అయ్యాము, ఒక దేవుణ్ణి నమ్ముకున్నాము. మా దేవుడు చేయగలడు. ఒకవేళ చేయలేకపోయినా రాజా ఈ విషయం చేయలేము. ఈ విషయానికి మేము కట్టుబడి ఉండాలి. ఒకవేళ ప్రాణం పోయినా కూడా మేము కట్టుబడి ఉండాలి. నిజంగా వాళ్ళు అన్న మాట ఎంత గొప్ప మాట. అంతమందిలో ఈరోజు చిన్న చిన్న విషయాలకి మనం దేవుని గురించి మాట పడతాం, సిగ్గుపడతాం చెప్పడానికి, అన్యుల ముందు చెప్పడానికి, చదువుకున్న వాళ్ళ ముందు చెప్పడానికి, డబ్బున్న వాళ్ళ ముందు చెప్పడానికి, ఒక హోదాలో ఉన్న వాళ్ళ ముందు చెప్పడానికి. పెద్ద పెద్ద నాయకులు, ప్రపంచ రాజు, అధిపతులు, అంతమందిలో ఒక ముగ్గురు. నాకు తెలిసి నేను అనుకున్న విషయం ఇదే. వాళ్ళు ఎంతగా దేవుణ్ణి అక్కడ మహింపరచడానికి సిద్ధపడ్డారో దేవుడు అంతగా వాళ్ళ దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాడు. ఎంతోమంది అగ్నిలో వేసారు, అందరినీ కాపాడలే. కేవలం వాళ్ళెంత దేవుణ్ణి హైలైట్ చేశారో వాళ్ళను అంత హైలైట్ చేయాలని దేవుడి దిగి వచ్చాడు. ఒకవేళ దేవుడు దిగి రాకపోతే, అగ్నిలోకి రాకపోతే ముగ్గురు శవాలయ్యేటోళ్ళే, ముగ్గురు కాలిపోయేటోళ్ళే. జనాలందరూ ఏం చెప్పుకునేవాళ్ళు తెలుసా? మొక్కలేదు, రాజు చెప్తే వినలేదు, తీసుకుపోయి అగ్నిలో వేశారు, ముగ్గురు చచ్చిపోయారు అని చెప్పుకునేవాళ్ళు. కానీ తర్వాత ఏం జరిగిందో తెలుసా? అగ్నిలో నుంచి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చాడు. రాజు చెప్తాడు, వాళ్ళని బయటికి తీసుకొని వస్తే ఆ మనుషులను పరీక్షించాడు. 27వ వచనం 3వ లైన్లో, ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హాని చెయ్యకుండుటయో, వారి తల వెంట్రుకల్లో ఒక్కటైనా కాలిపోకుండుటయో, వారి వస్త్రములు చెడిపోకుండుటయో, అగ్ని వాసనైన వారి దేహాలకు తగలకుండుటయో చూచిరి. నాకు తెలిసి ప్రపంచంలో ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఒక వ్యక్తిని అగ్నిలో వేస్తే శరీరం కాలిపోకుండా బయటికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? వస్త్రాలు కాలిపోకుండా బయటికి వచ్చిన వాళ్ళు, తల వెంట్రుకలు కాలిపోలేదంట, కనీసం అగ్ని వాసన కూడా రాలేదంట. అగ్నిలో వేసిన వాసన కూడా. ఈ 4 పదాలు ఉపయోగించాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ. వాళ్ళ శరీరాలకి అగ్ని ఏం చేయలేకపోయిందంట. ఎంత పెద్ద గొప్పోడి శరీరమైన అగ్ని కాలుస్తే ఏమైంది?
వెంట్రుకలు ఏమైతే కొంచెం వేడి తగిలితేనే ముడుచుకొని పోతాయి. బట్టలు ఏమైతే బట్టలు అట్టే ఉన్నాయి, వెంట్రుకలు అట్టే ఉన్నాయి. శరీరానికి ఎక్కడ ఒక్క గాయం కాలేదు. అట్లీస్ట్ వాసనన్న వచ్చిద్దేమో, అగ్ని వాసన అనుకుంటే అగ్ని వాసన రాలేదు. ఈ భూమి మీద దేవుడు ఇంత అద్భుతాన్ని ఎప్పుడు చేసి ఉండలేదు అనుకుంటా నేనైతే. కొత్త నిబంధనలు కూడా చేయలేదు తెలుసా. అగ్నిలో వేశారు కొంతమందిని, వాళ్ళు అగ్నిలో యాతన పడ్డారు తెలుసా. అగ్నితో కాలిస్తే కాలిపోయారు. ప్రారంభ శతాబ్దంలో సంఘ విశ్వాసుల్ని తెలుసా. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళని రక్షించడానికి వాసన అంటనీయలేదు, శరీరానికి అగ్ని తగల్లేదు, బట్టలు కనీసం కాలిపోలేదు, వాసన రాలేదు. ఎంత గొప్ప అద్భుతం అంటే రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఇది మనం చదువుకుంటున్నాం, కానీ ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ కూడా ఒక వ్యక్తిని అగ్నిలో వేస్తే వెంట్రుకలు కాలకుండా, బట్టలు కాలకుండా, శరీరం కాలకుండా, వాసన రాకుండా బయటికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు లేరు. నాకు తెలిసి వీళ్ళు ముగ్గురు తప్ప. వేడిమి 7 అంతలు చేశారు, మంట 7 అంతలు చేశారు. విసిరేసిన వాళ్ళే కాలిపోయారంటే ఎంత వేడో చూడండి. ఈరోజు దేవుడు ఇదే ఒక చిన్న మాట, ఎంత వేడిలో మనమున్నా, ఎంత అగ్నిలో మనమున్నా మన దగ్గరికి వచ్చి కాపాడగలడు ఆయన అనుకుంటే అదే ఈరోజు ఆలోచన. మనకు ముందు ఆయన కోసం జీవించేటప్పుడు మనల్ని ఎంత అగ్ని చుట్టుముట్టిన కాల్చడానికి ప్రయత్నం చేసినా తన ప్రజల కోసము ఆయనే దిగొస్తాడంట అగ్నిలోకి. మనమున్న పరిస్థితిలోకి, మనమున్న బాధలోకి, మనమున్న జీవితంలోకి వస్తాడంట. మనతో పాటు అందులో సంచరిస్తాడంట. ఒక పని చేశారా ఇక్కడ? ఏం చేశారు తెలుసా? దేవుడు వచ్చి, దేవదూత వచ్చి వాళ్ళని విసిరి బయట వేయలే. అర్థమవుతుందా మీకు? దేవుడు వచ్చి వాళ్ళని వెంటనే తీసి బయట వేయలా. అగ్నిలో ఉంటూ అగ్ని అంటకుండా కాపాడిండు. మన దేవుని గొప్పతనం అదే. బాధల్లో ఉంటూ బాధ మనల్ని ఏం చేయకుండా, శ్రమల్లో ఉంటూ శ్రమలు మనల్ని ఏం చేయకుండా, కష్టాల్లో ఉంటూ కష్టాలు మనల్ని ఏం చేయకుండా, అనారోగ్యాల్లో ఉంటూ అనారోగ్యాలు ఏం చేయకుండా, అప్పుల్లో ఉంటూ అప్పులు మనల్ని ఏం చేయకుండా, అందులో నుంచి బయట వేయాల, అందులో కాపాడుతాడు. మనం ఏమనుకుంటా అంటే బయట వేయాలనుకుంటాం, కానీ దేవుడు అందులో కాపాడుతాడు, అందులోనే కాపాడుతాడు. మనం ఉండేది అగ్నిలో ఉంటాం, జనాలకు దూరంగా ఉంటాం. మనల్ని చూసేటోళ్ళు ఏమనుకుంటారో తెలుసా? వీళ్ళు రాజు మాట ఇలా, అందుకే వీళ్ళకి అగ్నిలో వేశాడు, వీళ్ళకి సరిపోయింది అని జనాలు మాట్లాడుకున్నారు. వాళ్ళ అగ్నిలో కూడా హాయిగా ఉన్నారు, వాళ్ళ అగ్నిలో కూడా సంతోషంగా ఉన్నారు, అగ్నిలో కూడా వాళ్ళకి ఏం కాలేదు. బయట ఉండి హాయిగా అందరూ బతుకుతారు, అగ్నిలో ఉండి కూడా హాయిగా బతికే వాళ్ళే గొప్ప భక్తులు. అర్థమవుతుందా? బయటికి తీసుకొస్తే అన్నిటి విషయాల్లో రిలీఫ్ ఇస్తే అందరూ బతుకుతారు, కానీ అగ్నితో ఉండి, అగ్నిలో ఉంటూ, అగ్నితో పోరాడుతూ, అగ్నిలోనే హాయిగా బతికే వాళ్ళే గొప్పవాళ్ళు. ఈ అనుభూతి అందరూ అనుభవించలేరు. అంటే ఇప్పుడు అగ్ని ఏంటంటే మనల్ని అగ్నిలో మంటలేరు. అగ్ని లాంటి శ్రమలు, అగ్ని లాంటి కష్టాలు, అగ్ని లాంటి బాధలు, అగ్ని లాంటి వేదనలు, అగ్ని లాంటి ఇబ్బందులు, అగ్ని లాంటి అనారోగ్యాలు, అగ్ని లాంటి మాటలు, అగ్ని లాంటి వేదనలు మనల్ని కాలుస్తూ ఉండొచ్చు, కానీ వాటిలో ఉంటూ హాయిగా, ఆనందంగా, సంతోషంగా బ్రతకగలగాలి. అలా బ్రతుకుతున్నారంటే దేవుడు వాళ్ళతో ఉన్నట్టే. అలా బ్రతికించేటట్టు చేయగలడు ఈరోజు దేవుడు. అదే మనకిస్తున్న ఆలోచన. అగ్నిలో ఉంటూ కూడా మనల్ని హాయిగా బ్రతికించగలడు.
దానికోసం ఆయన ఎంత కిందికైనా దిగొస్తాడు, మనకు సహాయం చేయడానికి ఎంత దూరమైనా వస్తాడు, మనతో పాటు అగ్నిలో ఎన్ని గంటలైనా ఉంటాడు. వాళ్ళు బయటికి తీసుకొచ్చేంత వరకు కూడా నలుగురు రూపంలో వాళ్ళు కనిపిస్తూనే ఉన్నాడు. నలుగురు వ్యక్తుల్లాగా రాజు కనిపిస్తూనే ఉన్నాడు. వాళ్ళని బయటికి తీసుకొచ్చేంత వరకు దేవదూత వాళ్ళతో ఉన్నాడు. ఈరోజు అలాగా మనకు ఉండగలిగిన వాడు. ఈరోజు ఎందుకు ఆరాధన చేయడానికి మనం వచ్చామంటే, ఎందుకు మనము పూజించడానికి వచ్చామంటే, దేవా నేను అగ్నిలోకి వెళ్ళిన అగ్నిలో కూడా నాతో ఉంటావు, అగ్ని లాంటి పరిస్థితుల్లో కూడా నాతో ఉంటావు, అగ్ని లాంటి అవమానంలో నాతో ఉంటావు, అగ్ని లాంటి కన్నీళ్ళల్లో నాతో ఉంటావు, అగ్ని లాంటి వేదనలో ఉంటావు, అగ్ని లాంటి ఇబ్బందుల్లో, అప్పుల్లో, నరకంలో కూడా నాతో ఉంటావు. నన్ను బయటికి నువ్వు తీసుకురాకపోయినా నాతో ఉంటావు. నేను అందుకు నిన్ను ఆరాధిస్తాను ఈరోజు అని చెప్పగలగాలి. ఎప్పుడైతే ఇలా జరిగిందో రాజు కూడా ఆశ్చర్యపోయి ఏం చెప్పాడు చూడండి. శద్రకు, మేషకు, అబేద్నెగో 28వ వచనం, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను, వారు తమ దేవునికి కాక, చూడండి, వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపమనియు ఏ దేవుణ్ణి సేవింపక ఉందమనియు తమ దేహాల్ని అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను కూడా వ్యర్థపరిచారంట. అంటే మేము ఒక్క దేవుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి మేము సేవించమని దేహాలను కూడా అప్పగించి రాజు ఆజ్ఞను కూడా వాళ్ళు వేస్ట్ చేశారు, రద్దు చేసిపోయారు, పడేశారు అంటున్నాడు. అందుకని ఒక ఆజ్ఞ చెప్తున్నాడు, ఒక శాసనం నియమిస్తున్నా, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు, కాక ఏ జనుల్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడే వాళ్ళు కానీ శద్రకు, మేషకు, అబేద్నెగోను వారి దేవుణ్ణి ఎవడు దూషించును వాడు తుత్తునీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎల్లప్పుడూ పెంట కుప్పగా ఉండున. నేను అంతటా నుండి రాజు శద్రకు, మేషకు, అబేద్నెగోను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించాను. రాజు ఒక ఆజ్ఞ పాస్ చేశాడు, ఈ విధంగా రక్షించే దేవుడు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఈ దేవుణ్ణి ఎవరైనా తిడితే, ఏ భాష మాట్లాడినా, ఈ దేశం అంటే ప్రపంచం మొత్తం ఒక ఆజ్ఞ. అప్పుడు నెబుకద్నెజరు ప్రపంచ అధిపతి, వాళ్ళు తుత్తునీయులుగా నరకబడతారంట, వాళ్ళ ఇల్లు పెంట కుప్పగా చేయబడిద్దంట. అంటే దేవునికి ఎంత ఘనత వచ్చిందో చూడండి. ప్రపంచంలో వీళ్ళ దేవుణ్ణి ఎవడైనా తిడితే వాళ్ళ ఇల్లు ఇలా అయింది, ఆ వ్యక్తి ఇలా అవుతాడు. తర్వాత శద్రకు, మేషకులను కూడా రాజు ఇచ్చిచ్చాడంట. ఎలా వచ్చింది అధ్యాయమో తెలుసా? కొంతమంది మనుషులు వెళ్ళి వీళ్ళ మీద కొండాలు చెప్పారు. ఆ కొండం చెప్పకపోతే ఈ అధ్యాయం జరిగేదే కాదు, వాళ్ళ అగ్నిలో వేసేవాళ్ళు కాదు, దేవుడు వచ్చి కాపాడేవాడు కాదు. అందుకే కొంతమంది కొండాలు చెప్పేవాళ్ళు, మనల్ని తిట్టేవాళ్ళు, మనకు నచ్చని వాళ్ళు ఉండడం మన జీవితంలో అవసరం. వాళ్ళు ఎంతగా వ్యతిరేకంగా చేస్తే దేవుడు దాన్ని అంతగా దేవునికి, తన సేవకులకి, తన బిడ్డలకి మేలుకరంగా చేయగలడు. అదే వీళ్ళు చెప్పకపోయింటే ఎవరి దారుణం వాళ్ళు వెళ్ళిపోయేటోళ్ళు. అందరూ మొక్కారు అనుకునేవాడు రాజు, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవారు. వాళ్ళు చెప్పబట్టి ఈ అధ్యాయం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ మాటలను బట్టి కొద్ది నిమిషాలు దేవుణ్ణి ఆరాధన చేద్దాం. దేవుడు మనతో పాటు మన అగ్నిగుండంలో ఉండగలడు. ఈరోజు మనం ఎందుకు వచ్చామంటే అలాంటి గొప్ప దేవుడు ఉన్నాడు. ఇదొక్క మాట పట్టుకుని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. రాజు ఆశ్చర్యపోయాడు, ఇలాంటి దేవుడు లేడే, ప్రపంచంలో ఎక్కడా లేడే. ఈ దేవుణ్ణి ఎవడు తిట్టినా, ఎవడు దూషించినా వాడు తుత్తునీలుగా చేయబడతాడు. రాజుకే ఆశ్చర్యమైంది. ముగ్గురిని కదా వేసింది, ఏంటి నలుగురు కనిపిస్తున్నారు నాకు, బంధించి కదా వేసింది, ఏంది బంధకాలు లేవే.
ఈరోజు మనల్ని ఏవేవి బంధించినవన్నీ మురిచిపోతున్నాయో, సంతోషిస్తున్నాయో, కొన్ని మనల్ని బంధించినట్టుగా అనిపిస్తాయి. బంధించి వేశాము అని అనుకుంటాడు సాతాను. బంధకాలు తీసేయగలడు. అది ఏ విధమైన బంధకాలైనా. ఒక్కొక్కరి ఒక్కొక్క బంధకం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక దాంట్లో చిక్కుబడిపోతాం. ఒక్కొక్కరు ఒక విషయంలో బంధించబడిపోతాం. వాడు అనుకుంటాడు బంధించానులే, వేశాను, బంధకాలు ఉన్నాయి, అగ్ని ఉంది, బంధకాలు కాలుస్తాయి, బయటికి రాలేరు, బంధకాలు తెంచుకొని అగ్ని కాల్చిద్ది. కానీ మన దేవుడు బంధకాలు తెంచగలడు, అగ్ని కాల్చకుండా చేయగలడు. ఈరోజు మన మనస్సు బంధించబడి ఉండొచ్చు. ఈరోజు మన హృదయం అనేక విషయాల్లో బంధించబడినట్టుగా ఉండొచ్చు. మన బంధకాలంటే చేతులు కాళ్ళకి వేయలేకపోవచ్చు, మన మనసుకి వేయచ్చు, మన హృదయానికి ఉండొచ్చు. ఈరోజు ఏ అగ్నిలో మనం ఉన్నామో మనకు తెలియదు. వాళ్ళకైతే శరీరపైనమైన అగ్నిలో వాళ్ళు ఉన్నారు, కానీ దేవుడు వాళ్ళతో పాటు ఉండడానికి పరలోకం నుంచి దిగొచ్చాడు. నలుగురి రూపములో వాళ్ళతో పాటు ఉన్నాడు. ఈరోజు మనం భయపడకుండా చెప్పగలిగేది ఒకటే, నా దేవా, నేను ఎలాంటి అగ్నిలో వెళ్ళినా, ఎలాంటి అగ్నిగుండంలో నేను నడిచినా, ఎలాంటి అగ్ని వేదనలు నా మీదకి వచ్చినా, అగ్ని నాకు అంటకుండా, అగ్ని వాసన తగలకుండా, అగ్ని నా వెంట్రుకలను కాలనీయకుండా, అగ్ని నా అనారోగ్యాన్ని పాడు చేయకుండా, అగ్ని నా మనసును పాడు చేయకుండా, అగ్ని నా యొక్క జీవితాన్ని పాడు చేయకుండా నన్ను కాపాడగలిగిన వాడు, నన్ను రక్షించగలిగిన దేవుడు. ఈ ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా ఒక వ్యక్తి అగ్నిలోకి వెళ్ళి వెంట్రుకలు కాలకుండా, వస్త్రాలు కాలకుండా, దేహం కాలకుండా, అగ్ని వాసన రాకుండా వచ్చిన వారు ఎవ్వరూ లేరు. ప్రపంచంలో దేవుడు ఇంత గొప్ప అద్భుతాన్ని నాకు తెలిసైతే ఇక్కడే చేశాడు. ఈరోజు మనల్ని కూడా ఏ అగ్ని మనల్ని కాల్చడానికి మన చుట్టూ ఉందో, మనం అగ్నిలోనే ఉండొచ్చు. మన చుట్టూ అగ్నియే ఉండొచ్చు. అగ్నిలో వేయబడ్డానికి ఎవరెవరో కారణం అవ్వచ్చు. కొన్నిసార్లు మనమే కారణం అవ్వచ్చేమో. అయినా దేవుడు రక్షించగలిగిన వాడు. ఈరోజు ఒక్కటే ఒక్క మాట చెప్పగలగాలి దేవునికి, దేవా, నేను ఎంత అగ్నిలో ఉన్నా, అగ్ని 7 అంతలైనా, 1 అంతకు 2 అంతలు 3 అంతలు 7 అంతలైనా, 7 అంతలైనా చుట్టూ మండుచున్నా. అవిశ్వాసులైతే కాలిపోతారు, నిన్ను నమ్మని వాళ్ళైతే కాలిపోతారు, ఓడిపోతారు, చచ్చిపోతారు, భయపడతారు. నిన్ను నమ్మిన నేను అగ్నిలో కూడా బతుకుతానయ్యా, అగ్నిలో కూడా నేను జీవించగలను. ఎందుకంటే అగ్నిలో నాతో పాటు నువ్వు ఉంటావు, అగ్నిలో నువ్వు నడిపిస్తావు, అగ్నిలో హాయినిస్తావు, అగ్నిలో ఆనందాన్ని ఇస్తావు, అగ్ని బాధ తగలకుండా కాపాడుతావు. అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను, అందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. అలాంటి దేవుడు ఉన్నామని నేను ఆరాధిస్తున్నాను అని ఒక్క మాట మనం హృదయపూర్వకంగా చెప్పగలిగితే అదే మనం దేవునికి ఇచ్చే నిజమైన ఆరాధన. అది డబ్బుల కంటే, బలుల కంటే, ఆస్తుల కంటే, మనం ఇచ్చే కానుకలంటి కంటే విలువైంది. మనస్ఫూర్తిగా దేవునితో మనం ఒక మాట చెప్పగలగడం, అదే నిజమైన ఆరాధన. పూజ అదే, మనం చేసే పూజ అదే, మనం చేసే స్తోత్రాంజలి అదే. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. కొన్నిసార్లు మా మీద ప్రభువా ఎవరైతే కొండములు చెప్పి బాధ పెట్టాలని చూస్తారో వారి ద్వారా మమ్మల్ని
గొప్ప చేయగలిగిన దేవుడు, మిమ్మల్ని గొప్ప చేయగలిగిన దేవుడు ప్రభా. మేము నీ కోసం ఎంతగా బతుకుతామో మా కోసం కూడా నువ్వు అంతగా రావడానికి సిద్ధపడతావు ప్రభా. కొన్నిసార్లు అగ్నిలో ఉన్నప్పుడు కూడా ప్రభా మేము బ్రతకగలుగుతాం. అగ్ని తీసివేయరు, అగ్నిలోంచి మేము బయటికి రాము, కానీ అందులోనే హాయిగా బతికేటట్టు చేయగలరు. మా చుట్టూన్న పరిస్థితులను, మనుషుల్ని, కొన్ని విషయాలను మీరు తీసేయకపోవచ్చు నాయనా. అందులోనే బతకాల్సి వచ్చింది, అందులోనే ఉండాల్సి వచ్చింది, వాటితోనే జీవించాల్సి వచ్చింది. అందులో కూడా హాయినిచ్చేవాడు, అందులో కూడా మాతోనే ఉండే దేవుడు ప్రభా. అందులో కూడా మాతో పాటు సంచరించేవాడు తండ్రి. కొన్నిసార్లు తీసేయచ్చు, కొన్నిసార్లు బయటికి తీసుకురాకపోవచ్చు, అయినా నువ్వు గొప్పవాడివే ప్రభా. అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇలాంటి గొప్ప దేవుడు ఉన్నందుకై ఏమి ఇవ్వగలము తండ్రి? హృదయపూర్వకంగా మేము నిన్ను ఎరగగలగాలి. శత్రుకపేష్ణగోలో జీవితంలో జరిగింది మేము అనుభవించి తెలుసుకోగలగాలి. రాజు అనుభవించి తెలుసుకున్నాడు, మేము అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి దేవా. ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు, మేము మా అంతటా రుచి చూచి మీరెలాంటి వాడో తెలుసుకోగలాలి. మీరెంత గొప్ప దేవుడవో తెలుసుకొని నిన్ను ఆరాధించగలగాలి ప్రభా. వాళ్ళిల్లు గొప్ప, వాళ్ళిల్లు మంచి దేవుడు అంటే కాదు మేము నిన్ను ఆరాధించాల్సింది. మా హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, మా అంతటా మేమే నువ్వెంత మంచి గొప్ప దేవుడవో తెలుసుకొని నిన్ను ఆరాధించగలగాలి తండ్రి. అలాంటి అనుభవపూర్వకమైన స్తుతిని మీరు ఇష్టపూర్వకంగా స్వీకరించేవాడు ప్రభా. నాకు అలాంటి దేవుడుగా ఉన్నావని నేను స్తుతిస్తున్నాను ప్రభా. అలాంటి దేవుడుగా ఉన్నావని స్తుతిస్తున్న వారందరిని బట్టి వందనాలు ప్రభా. మీకు ఇచ్చి ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలం ప్రభా. ఇంత గొప్ప ఆదరణగా, ఇంత గొప్ప అండగా మీరు మాకు ఎప్పుడూ ఉన్నారు. అది ఎంత పెద్ద అగ్ని అయినా, ఎంత నరకమైనా, ఎంత వేదనైనా, ఎంత బాధైనా అందులో కూడా మాతో ఉంటానన్నావు ప్రభా. ఆ పరిస్థితికి ఎవరైనా కారణం కావచ్చు, కానీ ఆ పరిస్థితిలో మాతో ఉంటానన్నావు ప్రభా. నీకేమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలం తండ్రి? ఏమి ఇవ్వలేక మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్రను చేతపట్టుకొని ఈ దీనస్తుతి ఆరాధన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుతాం. పాడు పాడు నీ కాలానికి ఆశ్రయ ఇసునే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా. నీకై బ్రతకాల నీవేనా నీవే ఆశయ్యా, నీవే నా సర్వము యేసయ్యా. నీవే నా ప్రాణము యేసయ్యా. నీవే నా సర్వము యేసయ్యా. నీవే నా ప్రాణము యేసయ్యా. నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా. నీకై బ్రతకాలని ఆశయ.
మటుకైతే క్రీస్తే, చావైతే అది నాకెంతో నా మటుకై బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకెంతో మేలని షడ్రక్ మేషక్ వాలే అబేద్నగో వాలే దానియేలు వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా షడ్రక్ మేషక్ వాలే అబేద్నగో వాలే దానియేలు వాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నా విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగినా ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగినా ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు కలచిన బ్రతుకులను నీలోకి మలచావు ఎండిన ఎముకలను సైన్యముగా మార్చావు కలచిన బ్రతుకులను నీలోకి మలచావు మధ్యలే నావాలే సమర్యా శ్రీవాలే సారే పతు శ్రీవాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా మధ్యలే నావాలే సమర్యా శ్రీవాలే సారే పతు శ్రీవాలే యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా నీవే నా ఆశయ్యా నీవే నా శ్వాసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా నీవే నా ప్రాణము యేసయ్యా నీ సేవలోనే నా తుది శ్వాసను విడవాలని యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా దేవుని స్తోత్రం హల్లెలూయా చిన్న వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. సియోను నీతి
సూర్యకాంతి వలె కనబడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. యెషయా గ్రంథము రాసే టయానికి యెషయా మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజల విషయంలో, యెరూషలేము ప్రజల విషయంలో దేవుడు ఎంత బాధ కలిగి ఉన్నాడో. అది మనకు మొదటి అధ్యాయంలో తెలిసింది. వాళ్ళు చేసిన తప్పులు ఎలాంటివి, వాళ్ళ విషయంలో దేవుడు ఎంత ఫీల్ అవుతున్నాడో మనకు చెప్పాడు. 1వ అధ్యాయం 2వ వచనంలో చూడండి, యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరి గురించి? యెరూషలేము గురించి. 1వ వచనంలో ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఎవరి గురించి? యెరూషలేము గురించి ఏమన్నాడంటే, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడ్డారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద కూడా సొంతవాని దొడ్డి తెలుసుకుంటుంది, కానీ ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనము యోచింపరు. ఇంకా ఏమన్నాడు తెలుసా? పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. మీరేలా ఇంకా కొట్టబడును. ప్రతి వాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమైన, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. మీ దేశం పాడైపోయింది, మీ పట్టణం అగ్ని చేత కాలిపోయాయి. మీ ఎదుట అన్యులు మీ భూమిని తినివేర్చున్నారు. అన్యులకు తటస్థించే నాశనంలాగా అది పాడైపోయినాయి. ద్రాక్ష తోటలను గుడిసెలాగా, దోసపాదల్లోని పాకవలె ముట్టడి వేయబడిన పట్టణంలాలే సియోను కుమార్తె విడవబడింది. ఇది పొజిషన్. 1వ అధ్యాయంలో సియోను పరిస్థితి ఇది. ఇంకొక మాట అన్నాడు, దేవుడు మనకు శేషము నిలపకపోతే మనము సొదొమలాగా, గొమొర్రాలాగా అయిపోయేవాళ్ళం. అంటే సొదొమ గొమొర్రాలను దేవుడు అగ్నితో కాల్స్తే మొత్తం భస్మం అయిపోయింది. దేవుడు కొంచెం నిలపకపోతే మన పరిస్థితి సొదొమ గొమొర్రా లాంటి పరిస్థితి. ఏమన్నాడు ఇక్కడ? ఆకాశమా ఆలకించు, నా పిల్లలు నా మాట వినట్లేదు. ఎద్దులు వింటున్నాయి, గాడిదలకు తెలుసు, కానీ నా ప్రజలకు తెలివి లేదు. పాపిష్టి జనాలు, దోషభర్తులు, దుష్టుని సంతానం, వీళ్ళందరూ చెరుపు చేసే పిల్లలు, ఎక్కడ చూసినా గాయాలే. పట్టణం పాడైంది, దేశం పాడైంది. దోసపాదలో గుడిసె కదా విడవబడినట్టు విడవబడింది. పొలంలో వేసిన నా గుడిసెలాగా అయిపోయింది జీవితం అని. మరి ఇలాంటి జీవితంలో ఉన్న ఈ సియోన్ని చాలా అధ్యాయాలు కూడా దేవుడు వాళ్ళు చేసి చెప్పుకుంటా వచ్చాడు. సగం అధ్యాయాలన్నీ కూడా వాళ్ళు చేసినాయి. అయితే దేవుడు తిరిగి కరుణ చూపించడానికి, ఇలాంటి వాళ్ళ విషయంలో ప్రేమ చూపించడానికి ఇష్టపడ్డాడు. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి విరవబడినప్పుడు దేవుడు ఇంకా ఎందుకు ఆ వ్యక్తిని పట్టుకోవాలి? పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే వాళ్ళు నా మీద తిరగబడ్డాడని ఆకాశానికి, భూమికి చెప్పుకుంటున్నాడు ఆయన. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. మనుషులకు చెప్పట్ల, దేవదూతలకు చెప్పట్ల. నా ప్రజలు ఇలా అయిపోయారు, వాళ్ళు నన్ను విడిచిపోయారు, నన్ను దూషిస్తున్నారు, నా దగ్గరికి రావట్లేదు. అందుకే వాళ్ళ దేశము, వాళ్ళ పట్టణము, వాళ్ళ మందిరము అన్ని పాడైనాయి. కొన్నిసార్లు మనం కూడా
మనం చేసే పాపాలు, మనం చేసే దోషాలు, మనం చేసిన తప్పుల వల్ల ఇదే పరిస్థితి వచ్చేది. దేవుని చేత మనం కొట్టబడతాం, తరంబడతాం, తిట్టబడతాం, నష్టపోతాం, ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు జీవితం అంతా అయిపోద్ది అనిపించింది. వాళ్ళు ఒక మాట అన్నారు, దేవుడు కొద్దిగా శేషం అంటే కొంచెం ఉంచకపోతే సొదమలాగా అయిపోయేది. మొలకలతో సహా కాలిపోయింది సొదమ కుమ్మర. సొదమలాగా ఏమి లేకుండా బూడిద అయిపోయే వాళ్ళము. అలాంటి జీవితాన్ని, పట్టణాన్ని, మనుషుల్ని నేను ఎలా చేస్తాను అని చెప్తున్నాడో అదే ఈరోజు వర్తమానం. 62వ అధ్యాయానికి వద్దాం. చూడండి, ఇలాంటి ప్రజల మీద కూడా ఇంత దిగజారిపోయినా, ఇంత దూరమైన, ఇంత అవమానం పొందిన, ఇంతగా దేవునికి నచ్చని, ఇంతగా దేవుడు బాధపడే ఒక జీవితాల్ని అంటే సియోన్ని మళ్ళీ ఏం చేస్తానంటున్నాడు? సియోను నీతి సూర్యకాంతం వలె కనపడే వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండే వరకు సియోను పక్షమందు నేను మౌనంగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరుకుండను. అంటే సూర్యకాంతిలాగా దాని వెలుగు, దీపంలాగా దాని వెలుగు వచ్చేదాకా నేను మౌనంగా ఉండను, ఊరుకోను అంటున్నాడు. అంటే దేవుడు చూడండి, అంటే ఆరిపోయింది, వెలిగే లేదు, చీకటైంది, సియోన్ అంతా కూల్చబడిపోయింది, కాల్చబడింది, పట్టణాన్ని దేవుడు వదిలిపెట్టాడు, ప్రజలు భయంకరంగా బ్రతుకుతున్నారు. కానీ మళ్ళీ దేవుడు జాలి చేసుకొని ప్రేమ చూపించి ఈ చివరి అధ్యాయాలకు వచ్చేసరికి మళ్ళీ వాళ్ళ కోసం నేను మేలు చేస్తా, మేలు చేసేదాకా నేను మౌనంగా ఉండను, నేను ఊరుకుండను, దీపంలాగా ఎలగాలి, సూర్యకాంతిలాగా సియోన్ మళ్ళీ కనిపించాలి అంటున్నాడు. ఒక జీవితం పాడైనప్పుడు, ఒక కుటుంబం పాడైనప్పుడు, చీకటి ఆవరించినప్పుడు, అల్లకూలమైనప్పుడు దేవుడు దాన్ని అలా వదిలిపెట్టాడు. దాని వెలుగు మళ్ళా వెరగాలని, అది మళ్ళీ ప్రజ్వలించాలని, ఆ జీవితం మళ్ళీ తిరిగి వెలుగులోనికి రావాలని, ఆ కుటుంబం మళ్ళీ వెలుగులోనికి రావాలని దేవుడు అది చేసే వరకు కూడా మన పక్షాన ఉంటాడంట. అదే మనం నేర్చుకునే విషయం ఇక్కడ. సియోను విషయంలో అంత ఘోరంగా పాడైన ఆ పట్టణాన్ని మళ్ళీ బాగు చేయాలి, చేసే వరకు నేను మౌనంగా ఉండను, చేసే వరకు నేను ఊరుకున్నాను అన్నాడు. ఒక జీవితాన్ని ఆయన టేక్ కేర్ తీసుకున్నప్పుడు అది ఎంతగా కూలిపోయినా, అది ఎంతగా చీకటైనా, అది ఎంతగా ధ్వంసమైనా దాన్ని మళ్ళీ ఆ స్థితికి తీసుకురాగలడు. మనం ఏంటంటే కూలిపోకుండా ఉంటే బాగుంటుంది, పడిపోకుండా ఉంటే బాగుంటుంది, ఎప్పుడు ఇలానే ఉంటే బాగుంటుంది అని మనుషులందరూ అనుకుంటాం. కొన్నిసార్లు పడిపోతాం, కొన్నిసార్లు అనారోగ్యంతో పడిపోతాం, ఎప్పుడు జరగదు. కొన్నిసార్లు ఇబ్బందులతో పడిపోతాం, కొన్నిసార్లు అప్పులతో పడిపోతాం, కొన్నిసార్లు అవమానంతో పడిపోతాం, కొన్నిసార్లు అనేక విషయాలతో అట్టడికి వెళ్ళిద్ది. వెళ్ళకుండా ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ దేవుడు ఏంటంటే ఆ అట్టడికి వెళ్ళిన ఆ పరిస్థితిని, అంటే ఇంక దేవుడు కనికరిస్తే తప్ప బతకలేనంత ఆ స్థితి నుంచి, సొదొమ గొమొర్రాలాగా అయిపోయి ఆ పరిస్థితి నుంచి సియోన్ని ఎట్లా బయటికి తెస్తానంటున్నాడో మనల్ని కూడా తేగలడు. మన నీతిని అలాగ చూపించాలని ఆయన ఆశ అంట, ఆ నీతి అలా వెలగాలని ఆయన ఆశ అంట. అందుకే తన కుమారుణ్ణి పంపించి, మనం ఏమి చేయకపోయినా తన రక్తాన్ని కార్పిచ్చి, మనకు నీతి ఇచ్చి, పరిశుద్ధులని మనకు బిరుదులు ఇచ్చి, ఫ్రెష్గా ఒక పాత్రలాగా శుభ్రంగా క్లీన్ చేసిన వాళ్ళలాగా దేవుని దృష్టిలో మనం ఉంచుతానంటున్నాడు. ఇక్కడి జీవితానికే కాదు, పరలోకానికి, ఆ రెండవ జీవితానికి కూడా మనం సిద్ధపరుస్తా అన్నాడు. అందుకే ఆయన మౌనంగా ఉండకుండా, ఊరుకుండకుండా యేసుప్రభువును పంపించాడు. ఇప్పుడు మళ్ళీ పరిశుద్ధాత్మను పంపించి సంఘాన్ని ప్రిపేర్ చేపిస్తూనే ఉన్నాడు. సంఘానికి తన నీతిని చూపిస్తూనే ఉన్నాడు. మనల్ని సియోన్లో, ఆ వెలుగులో ఆయన దగ్గర మనము
ఆ సూర్యకాంతిలాగా వెలుగుచుండే వరకు దేవుడు మన జీవితాల్లో మౌనంగా ఉన్నాడు. అది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. మొదటి విషయం చూడండి. ఇంకా రెండో విషయం ఏం చెప్తున్నాడు? జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమించబోయే క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీ వెలుగు దగ్గరికి జనాలు వస్తారు, రాజులు వస్తారు, దేవుడు ఒక కొత్త పేరు నీకు పెడతాడన్నాడు. పడిపోయిన ఇంటికాడికి ఎవరు పోతారు చెప్పండి? అదే ఒక మంచి అందమైన పెద్ద బిల్డింగ్ కడితే, అమ్మా ఎంత బాగుంది నా ఇల్లు చూడడానికి వెళ్తారు. పెద్ద పెద్ద రాజులు ఎవరింటి దగ్గరికి వెళ్తారు? అలాగా ఈ సియోను పట్టణం పాడైపోయినప్పుడు దాని వంక చూసే మనుషులే లేరు, దాని దగ్గరికి వచ్చే రాజులే లేరు, దాని దిక్కు చూసే వాళ్ళే లేరు. కానీ దేవుడు ఏం చేస్తానంటున్నా తెలుసా? జనాలు వచ్చి నీ నీతిని కనుగొంటారు, రాజులు పెద్ద పెద్దోళ్ళు వస్తారు నీ దగ్గరికి. ఇప్పటిదాకా విడవబడిన పట్టణము, వేస్ట్ పట్టణము, దేవుడు నాశనం చేశాడు, నువ్వు ఇలాంటి వ్యక్తి అన్నావు కదా, ఇప్పుడు కొత్త పేరు, నూతన యెరూషలేం. ఇప్పటిదాకా పాడైన యెరూషలేం కదా నీ పేరు. దేవుడు విడిచిపెట్టిన కొత్త పేరు పెడతానంటున్నాడు. భూమి మీద మనం పేరు పోయింది అని బాధపడతాం. నా పేరు పోయింది, నా పరువు పోయింది. కొత్త పేరు ఇవ్వగలడు, పాత పేరు పోగొట్టి కొత్త మనుషుల్ని తీసుకురాగలడు, కొత్త వ్యక్తులను తీసుకురాగలడు. వాళ్ళే కనుక్కొని వస్తారంట. పెద్ద పెద్ద రాజులు వస్తారు నీ దగ్గరికి. సియోను నువ్వు బాధపడొద్దని చెప్తున్నాడు. నేను రప్పిస్తా. నేను కొంచెం బాధ ఉండి నేను తిట్టాను, కొట్టాను, నువ్వంటే నాకు నచ్చలేదు, కానీ నేను మాత్రం ఇలా చేస్తాను అంటున్నాడు. ఈరోజు దేవుడు మన జీవితాలను కూడా ఇలా చేయగలడు, సంఘాన్ని ఇలా చేయగలడు, దేశాన్ని ఇలా చేయగలడు, ప్రపంచాన్ని చేయగలడు. ఆయన ఎంత కోపమో, ఎంత ద్వేషిస్తాడో దేవుడు అంత ప్రేమిస్తాడు. దేవునికి ఉన్నంత ద్వేషం ఎవరికి లేదు, దేవునికి ఉన్నంత కోపం మరి ఎవరికి లేదు. అట్ ద సేమ్ టైం దేవునికి ఉన్నంత ప్రేమ, కనికరం కూడా ఎవరికి లేవు. ఇంకా ఏమంటున్నాడు చూడండి. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీవనబడవు. పాడైనది అని జనము ఇకను నీ దేశం గురించి చెప్పబడదు. ఎప్సిబా అంటే ఇష్టురాలని, నీకు బ్యూలా అంటే ప్రతివత అని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందిస్తున్నాడు, నీ దేశము వివాహితమగును. ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇప్పుడు నేను తోసివేసినట్టుండొచ్చు, ఒకరోజు నా చేతిలో నువ్వు భూషణ కిరీటంలాగా ఉంటావు, రాజకీయ మకుటంలాగా ఉంటావు. ఇప్పటిదాకా విడవబడింది, పాడైంది అని నీ గురించి, జనాల గురించి చెప్తున్నారు కదా. ఇంకా అట్లా అన్నారు. ఎప్సిబా అంటే ఇష్టురాలండి, ప్రతివత, బ్యూలా అని పేర్లు పెడతారు. మామూలుగా ప్రతివత అంటే ఏ తప్పు చేయని వ్యక్తి అంటారు. ఏ తప్పు చేయని వ్యక్తి పెద్ద ప్రతివత అంటారు. అంటే యెరూషలేమును ఏ తప్పు చేయని వ్యక్తిలాగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిలాగా రేపు నిన్ను పిలుస్తారు అని చెప్తున్నాడు. వీటన్నిటిలో కూడా దేవుడు చెప్తుందంటే, నా పిల్లలు ఇలా చేశారు, నన్ను విడిచారు, వీళ్ళని ఎందుకు పెంచాను, వీళ్ళు అసలు నా వాళ్ళు కాదు, వీళ్ళు అరికాలం మొదలుకొని నడనెత్తి వరకు వీళ్ళ జీవితం ఇలా ఉన్నాయి అన్న స్థితి నుంచి వాళ్ళని ఎంత గొప్పగా తీసుకొస్తానని చెప్తున్నాను చూడండి. మొదటి అధ్యాయానికి వచ్చేసరికి యెషయాతో తన ప్రజల గురించి అంత బాధకరంగా మాట్లాడిండు. కానీ చివరికి వచ్చేసరికి దేవుడు, నేను మళ్ళీ నా సియోన్ని
మళ్ళీ వెలుగులోకి తెస్తా. నా సియోన్ను నా చేతిలో భూషణ కిరీటంగా పెడతా. విడిచిపెట్టబడింది, విడవబడింది అని అనిపించుకోదు. ఇంకా ఎప్సిబా కొత్త పేరు. ఎప్సిబా ఇప్పుడు ఇష్టురాలండి దేవునికి. బివులా ప్రతివత అండి దేవుని దృష్టిలో. అంత గొప్పగా నేను చేస్తా అంటున్నాడు. ఫస్ట్ అధ్యాయంలో బాధపడ్డాడు, ఇక్కడైతే నిన్ను గురించి నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. నిన్ను గురించి సంతోషిస్తున్నాను అంటున్నాడు. అక్కడైతే ఏడ్చాడు, ఇలాంటి పిల్లలు నాకెందుకు అని. ఇక్కడ ఆనందిస్తున్నాడు, ఇక్కడ సంతోషిస్తున్నాడు. ఈ వచనాలన్నిటిని బట్టి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? దేవుడు ఒక వ్యక్తిని విడవబడిన స్థితిలో, కొన్నిసార్లు పాపాలు చేయడం వల్ల, దోషాలు చేయడం వల్ల, మనకు నచ్చినట్టు బ్రతకడం వల్ల మన జీవితాలు, కుటుంబాలు, సంఘాలు, దేశం పాడైనప్పుడు మళ్ళీ దాన్ని ఒక స్థితికి తీసుకురాగలుగుతాం. పాడైపోతే వస్తువులను మనం పడేస్తాం. పాడైపోతే ఏవైనా మనం బాగు చేయలేం. పనికిరానివని విసర్జించబడిన వాటిని మనం తీసివేస్తాం. ఇక నువ్వు పాడైనవని అనిపించుకోవు, విసర్జించబడ్డావని అనిపించుకోవు. ఇక్క నుంచి నువ్వు ఇష్టురాలు అనిపించుకుంటావు, ప్రతివత అనిపించుకుంటావు అని చెప్తున్నాడు. నీ విషయంలో దేవుడు సంతోషిస్తాడని చెప్తున్నాడు. ఈ దీని వల్ల ఒకటే, కొన్నిసార్లు జీవితాలు దేవునికి మన జీవితాలు నచ్చవు, మనం చేసేటి నచ్చవు, మన పాపాలు నచ్చవు. అయినా మనల్ని తనకిష్టమైన వ్యక్తిలాగా, తనకు ప్రతివతలాగా చేయగలడు, మన విషయంలో ఆనందించగలడు. కొన్నిసార్లు మన విషయంలో ఏడుస్తాడు దేవుడు, బాధపడతాడు మనం చేసేటి నచ్చక. అయినా కూడా ఆయన మన విషయంలో సంతోషించే విధంగా మనల్ని చేయగలడని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. యవనుడు కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెళ్లి చేసుకునేది. పెళ్లి కుమారుడు పెళ్లి కూతురిని గురించి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు. యెరూషలేమా, నీ ప్రాకారాల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైన పగలైన వారు మౌనంగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతట దానికి ప్రసిద్ధి కలగజేసే వరకు ఆయన విశ్రమింపనీకుడి. తన దక్షిణాస్తము తోడని, బాహుబలము తోడని యెహోవాకు ఇలాగ ప్రమాణం చేశాను, నిశ్చయముగా ఇక నీ ధాన్యాన్ని నీ శత్రువులకు అప్పగింపు, నేను ఇయ్యను. నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసాన్ని అన్యులు తాగరు. ధాన్యం కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించురు. పండు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపంలో దాన్ని త్రాగుదురు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను యెరూషలేము మీద కావలి వాళ్ళని పెడతా. యెరూషలేము మొత్తం ప్రసిద్ధి చెందే వరకు, యెరూషలేము కట్టబడే వరకు, యెరూషలేము మొత్తం పేరు ప్రఖ్యాతులు వచ్చేంత వరకు వాళ్ళు విశ్రమించరు. వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇంకా రెండో విషయం చెప్తున్నాడు. ఇప్పుడు దాకా నీ ధాన్యాన్ని వేరే వాళ్ళకి ఇచ్చా, నీ పనులు తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చా, ఇక నీ ధాన్యాన్ని వేరే వాళ్ళకి ఇవ్వను. నీ పనులు వేరే వాళ్ళు కోసుకోరు, నువ్వే భుజిస్తావు, నువ్వే తింటావు. దేవుడు అక్కడ జ్ఞాపకర్తలను, కావలి వారిని ఉంచినట్టుగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన జీవితం మీద ఉంచాడు, మనతో పాటు ఉంచాడు. ఆయన పని మన జీవితాలను కట్టే వరకు, పరిశుద్ధులుగా చేసి పరలోకం తీసేంత వరకు, తీసుకెళ్ళేంత వరకు మనల్ని సిద్ధపరుస్తూనే ఉంటాడు, మనల్ని కడుతూనే ఉంటాడు, సరిచేస్తూనే ఉంటాడు, బోధిస్తూనే ఉంటాడు, మనం నడిపిస్తూనే ఉంటాడు. ఇప్పుడు దాకా మన ధాన్యము, మన ద్రాక్షారసం వేరే వాళ్ళు తీసుకెళ్లారు కదా, ఇక తీసుకెళ్ళాలి. మనం చేసినవి నష్టపోవచ్చు, మనం కోల్పోవచ్చు. ఇక అట్లా జరగదు, నష్టాలు జరగవు, ఇబ్బందులు జరగవు. ఏ తప్పులైతే జరిగినాయో, శత్రులు ఏవైతే దోచుకున్నారో, ఇంకా దోచుకోవడానికి అవకాశం ఉండదు. ఆయన కాపాడుతానంటున్నాడు.
అంటే 1వ అధ్యాయంలో విడవబడి అంత కిందికెళ్ళిన ఆ పట్టణాన్ని 62వ అధ్యాయానికి వచ్చేసరికి మళ్ళీ ఎలా చేస్తానని చెప్తున్నారు చూడండి. అక్కడ దేశం పాడైంది, పంటలు పాడైనాయి, మొత్తం వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇక్కడైతే నీ ధాన్యం నీకే ఉంటుంది, నీ పండ్లు నీకే ఉంటాయి అంటున్నాడు. అంటే మనకు మిగలవు, మనకు ఉండవు. కొన్నిసార్లు మన వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అయ్యో డబ్బులో, వస్తువులో, పండ్లో, ధాన్యమో కాదు. కొన్నిసార్లు మన సంతోషం మనకు ఉండదు, మన ఆనందం మనకు ఉండదు, మన నెమ్మది మనకు ఉండదు. ఇవే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అవి వేరే వాళ్ళు ఆక్రమించుకుంటారు. వస్తు రూపాల గురించే కాదు, ఆత్మ సంబంధమైనవి కూడా మనం ఎన్నో కోల్పోతాం. వేరే వాళ్ళు దోచుకుంటారు, మన మనసును దోచుకుంటారు, మన సంతోషాన్ని దోచుకుంటారు, మన ఆనందాన్ని దోచుకుంటారు. ఇక నుంచి మన ఆనందం మనకే ఉంటుంది, మన సంతోషం మనకే ఉంటుంది, మన ఆ సంతోషకరమైన జీవితాల్లో మనకే ఉంటాయి. సాతాను దోచుకోలేడు, శత్రువులు దోచుకోలేరు. మనకు ఏవి కోల్పోం మనం. దేవుడు అలా చేస్తాడు అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి, 10-11 వచనాల్లో, గుమ్మములారా రండి రండి, జనమునకు తోవ సిద్ధపరచుడి, రాజమార్గాన్ని చక్కపరచుడి, రాళ్ళన్నీ ఏరిపారేయండి, జనాలు చూచేటట్లు ధ్వజమెత్తుడి, జనములు ఆలకించుడి, బూదిగంతాల వరకు యెహోవా ఈ సమాచారం ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్ద నుండి వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వస్తున్నాడని సియోను కుమార్తెకి తెలియజేయండి. పరిశుద్ధ ప్రజలన్నీ యెహోవా విమోచించిన వారని వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింప తగిన దానివని, విసర్జించబడని పట్టణమని నీకు పేరు కలిగింది. ఫైనల్గా ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు వస్తున్నాడు, ఆయన జీతం చేత పట్టుకొని వస్తున్నాడు. వెళ్ళి సియోను కుమార్తెకు తెలియజేయండి, దేవుడు వస్తున్నాడు. నువ్వు పొందిన బాధకి, శ్రమకి, వేదనకి జీతం తీసుకొని వస్తున్నాడు, ప్రతిఫలం తీసుకొని వస్తున్నాడు. పొలంలో మనము పగలంతా కష్టపడితే సాయంత్రానికి జీతం ఇచ్చినట్టు, నెలంతా కష్టపడితే 1వ తారీఖు శాలరీస్ వచ్చినట్టు, మన పడిన దానికి దేవుడు జీతం తీసుకొని వస్తున్నాడంట. దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడంట. అందుకనే దేవునిలో ఉన్న మనకి ఇదొక ధైర్యం. ఎప్పుడైనా దేవుడు నేను చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు, నేను పొందిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు దాకా నన్ను లేదు ఎవరు, కానీ ఇప్పుడు ఆశిస్తారు. ఇప్పుడు దాకా నన్ను విసర్జించారు, కానీ ఇప్పుడు విసర్జించరు. ఇప్పుడు దాకా నేను పాపిని, కానీ ఇప్పుడు పరిశుద్ధుడు. ఇప్పుడు దాకా దేవుని చేత విడవబడ్డాను, కానీ ఇప్పుడు దేవుని చేత విమోచించబడ్డాను. ఇలాంటి పేర్లు వస్తాయి. అందుకనే దేవుడు రేపు మనం ఎలా ఉన్నా పరిశుద్ధాత్మను మనల్ని సిద్ధపరిచి ఆయన ఇచ్చే జీతానికి మనల్ని తీసుకెళ్తాడు. అందుకే యేసుప్రభువు వచ్చేదాకా మనం కష్టపడితే, యేసుప్రభువు వచ్చేదాకా సహిస్తే, యేసుప్రభువు వచ్చేదాకా ఓర్చుకుంటే, ప్రతి వారికి వారి క్రియలు చొప్పున ఆయన దగ్గర జీతం ఉంది. మంచివైనా చెడ్డవైనా. పొలంలో పంట బాగు చేసి మంచిగా చేసిన వాళ్ళకి ఏమో జీతం మంచిలాగా ఉంటుంది. చెట్లన్నీ పాడు చేసి కొట్టేసి పిచ్చి పిచ్చి మొక్కలు వేసిన వాళ్ళకి శిక్ష ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా దేవుడు తను వచ్చిన వాళ్ళకి తనిచ్చే బహుమానం ఉంది. ఇక్కడ సియోనుకు మాత్రం ఆయన దగ్గర బహుమానం అంటే మంచి వార్త చెప్తున్నాడు. ఇక్కడ బహుమానం అంటే ఒక నెగిటివ్ విషయంలో కాదు, పాజిటివ్గా చెప్తున్నాడు. సియోను కుమార్తెకి వెళ్ళి చెప్పండి, దేవుడు వస్తున్నాడు, జీతం తీసుకొని వస్తున్నాడు, బహుమానం గిఫ్ట్ తీసుకొని వస్తున్నాడు. ఈ అధ్యాయం మొత్తం కూడా ఒకటే. ఒక విడవబడిన జీవితాన్ని, ఒక పాడైన జీవితాన్ని, వద్దు అని అసహించుకున్న జీవితాన్ని, పాపిష్టి జనాల్ని
దేవుడు చివరికి ఎలా చేస్తానంటున్నాడు. అలాగే మన జీవితాలు కూడా ఉండొచ్చు. 1వ అధ్యాయం లాగా మన జీవితాలు ఉండొచ్చు, కానీ 62వ అధ్యాయం లాగా దేవుడు చేయగలడు. కొన్నిసార్లు మనం చేసుకున్న దాన్ని బట్టి యెరూషలేము కంటే గొప్పలమేం కాదు. మనం యెరూషలేము కంటే నీచమైన పనులు చేసిన వాళ్ళము, తప్పులు చేసిన వాళ్ళము. యెరూషలేము కంటే మనము దిగజారిన వాళ్ళమే, ఎన్నో విషయాల్లో తప్పులు చేసిన వాళ్ళము. కొన్నిసార్లు మన జీవితం యెరూషలేము కంటే ఘోరంగా కిందికి పోద్ది, అవమానానికి పోద్ది, ఎండిపోద్ది, విడవబడిద్ది. కానీ దేవుడు 62వ అధ్యాయం లాగా వెలిగే వరకు, దేవుని చేతిలో పెట్టుకొని ఆనందించే వరకు, సంతోషించే వరకు, పెళ్లి కుమారుడు సంతోషించినట్టు పెళ్లి కూతురుల విషయంలో మన విషయంలో సంతోషిస్తాడు. జ్ఞాపకర్తలను పెట్టి విశ్రమించకుండా ఎవరి ధాన్యం వాళ్ళకే వచ్చేటట్టు చేసి చివరికి తన బహుమానంతో ఆయన ఎదుర్కొని శాశ్వతంగా కొత్త పేరుతో మనల్ని ఉంచుతాడు. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మన జీవితాలు ఎలాగన్నా ఉండని, ఎంత స్థితి కన్నా మన పాపాలే కావచ్చు, మన తప్పుల వల్ల కావచ్చు, తెలిసి చేసినా తెలియక సార్లు మనం దేవునికి దూరం అయిపోతాం. జీవితాలు ఇలాగే యెరూషలేము ప్రజల్లాగా ఎండిపోవచ్చు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. 1వ అధ్యాయంలో ఉన్న యెరూషలేము లాగా నా ప్రభువా నా జీవితం ఉంది. 1వ అధ్యాయంలో ఉన్న యెరూషలేము సియోన్ లాగా ఉంది నా ప్రభువా. నా నీతి ఎవరు చూడట్లేదు, నా పరిశుద్ధత లేదు. పాపిని ప్రభువా, దోషిని నైనా, దుష్టుని ప్రభువా, చెరుపు చేసే పిల్లనైనా, గాడిదల కంటే ఎద్దు కంటే కొన్నిసార్లు నేను నీ స్థితిని ఎరగని స్థితిలో ఉన్నాను. కొన్నిసార్లు జంతువుల కంటే నీచంగా నీ దృష్టిలో నేను ప్రవర్తించాను. తెలివి లేని వాడిని, వివేచన లేని వాడిని, నా ప్రజలకు తెలివి లేదన్నాడు. కొన్నిసార్లు తెలివి లేక ఎన్నో తప్పులు ప్రభువా, కొన్నిసార్లు జ్ఞానం లేక ఎన్నో తప్పులు చేశాను. నన్ను క్షమించండి, నన్ను సియోన్లాగా చేయండి ప్రభువా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. నా కుటుంబాన్ని సియోన్లాగా చేయదేవా, నా సంఘాన్ని సియోన్లాగా చేయదేవా. విడవబడిన యెరూషలేములాగా ఉంది, విసర్జించబడిన యెరూషలేములాగా ఉంది నాయనా నా జీవితము. నా మనస్సు అలా ఉంది ప్రభువా, నా శరీరం అలా ఉంది నాయనా. కనికరించండి ప్రభువా, సహాయం చేయండి నాయనా అని ఒక చిన్న మాట వేడుకుందాం. సియోను నీతి కనపడే వరకు మౌనంగా ఉండనన్నాం, ఊరుకుండనన్నాం. నన్ను బాగు చేసే వరకు ఊరుకోవద్దు నాయనా. నా జీవితాన్ని మామూలు స్థితి తీసుకొచ్చేవద్దు, ఊరుకోవద్దు నాయనా. నా పరిస్థితిని అయినా వెలిగించే వరకు ఊరుకోవద్దు ప్రభువా. అయినా నాకు సహాయం చేయండి అని చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. జనాలు లేరు, రాజులు లేరు, ఒక విడవబడిన జీవితానికి ఎవరు రారు, విడవబడిన పట్టణాన్ని ఎవరు పట్టించుకోరు. దేవా, జనాలు రాజులు వచ్చేటట్టు చేయగలవు నాయనా, మహిమ తీసుకురాగలవు, ఘనత తీసుకురాగలవు ప్రభా. ఈరోజు పరిస్థితిని చూసి వచ్చేవాళ్ళు లేరు నాయనా, జీవితాలను చూసి పలకరించే వాళ్ళు లేరు నాయనా, కుటుంబాలను చూసి నైనా గణపరిచే వాళ్ళు లేరు ప్రభా. దయవుంచి నైనా జనాలు వచ్చేటట్టు చేయగలిగిన వాడు, రాజులు వచ్చేటట్టు చేయగలిగిన వాడు ప్రభా. నా జీవితంలో అలా చేయండి అని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విడవబడిన జీవితాన్ని అలాగే వదిలేయవు నాయనా, విడిచిపెట్టబడిన జీవితం అని ఎప్పుడూ కూడా అట్టాగే అనిపించుకునేటట్టు వదిలేయవు నాయనా. ఎప్పుడు నిన్ను అట్లేగా అనరు, నీ పేరు మారుస్తా, నిన్ను అనేటి మారుస్తా. ఎప్సీబా పెడతా నీకు పేరు, ప్రతివత అని పెడతా, ఇష్టరాలని పెడతా, బ్యూలా అని పెడతా నీకు పేర్లు. విడవబడింది కాదు ఇప్పుడు నువ్వు, విసర్జించబడింది కాదు నువ్వు, కొత్త పేర్లు పెడతా. ఇప్పుడు నిన్ను ఒకప్పటిలాగా పిలవరు,
నీ జీవితాన్ని పిలవరు, కుటుంబాన్ని పిలవరు అని దేవుడు చెప్తున్నాడు యెరూషలేము సీయోనికి. అయినా నా పేరు మార్చు ప్రభువా, నా గురించి జనాలు అనుకుంటేది మార్చు నాయనా, నన్ను పిలిచే విధానాన్ని మార్చు నాయనా. ఎప్సిబాని పిలవాలి నాయనా, బీవులా అని పిలవాలి నాయనా. నా గురించి నువ్వు ఆనందించాలి దేవా. ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చేయలేక నేను బాధ పెట్టాను, ఎన్నో ఆజ్ఞల్లో తప్పిపోయాను, ఎన్నో క్రియల్లో తప్పిపోయాను. నా విషయంలో దుఃఖపడుతున్నావేమో, నా విషయంలో ఏడుస్తున్నావేమో, నన్ను క్షమించండి, నాకు సహాయం చేయి దేవా. నా విషయంలో సంతోషించాలి, నా విషయంలో ఆనందిస్తున్నాను అని చెప్పుకోగలగాలి ప్రభువా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను చూసినట్టుగా అంత సంతోషం నా విషయంలో నువ్వు కలగాలి తండ్రి. నన్ను చూసినప్పుడు నీకు రావాలి, అలాంటి బిడ్డగా నన్ను చేయండి అని చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, సియోన్ లాగా చేయి దేవా. 62వ అధ్యాయంలో ఉన్న సియోన్ లాగా చేయి దేవా నా జీవితాన్ని. నా ధాన్యం నాకే ఉండాలి, నా కాయలు నాకే ఉండాలి, నా పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉండాలి. శత్రువులు దోచుకోకూడదు, సాతాను దోచుకోకూడదు, పరిస్థితులు దోచుకోకూడదు, ఎక్కడ కోల్పోకూడదు ప్రభువా. నాకే ఉండాలి దేవా. నా సంతోషం నాకే ఉండాలి, నా ఆనందం నాకే ఉండాలి, నా అభివృద్ధి నాకే ఉండాలి, నా ఆశీర్వాదం నాకే ఉండాలి, శరీరపరంగా కూడా నాకే ఉండాలి దేవా అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు వస్తున్నాడు, ఆయన జీతం తీసుకొని వస్తాడు, తెలియజేయమంటున్నాడు. ఈ భూమి మీద నుంచి మనల్ని తీసుకెళ్ళినప్పుడు, పరలోకంలో మనల్ని కూర్చున్నబెట్టినప్పుడు, ఆ సింహాసనం మీద తన పరిశుద్ధులతో పాటు కొత్త పేరుతో మనం పిలుస్తా అన్నాడు. ఎంత గొప్ప ధన్యత దేవా. అలా నేను ఉండాలి. ఇక్కడ నా జీవితాన్ని అపవిత్రులు అనవచ్చు, నా జీవితాన్ని ప్రభా విసర్జించవచ్చు. నీ ఎదుట నిలబడినప్పుడు సియోను పట్టణంలో, నూతన యెరూషలేములో, పరలోక పట్టణంలో నిలబడినప్పుడు ఈ బిడ్డ పరిశుద్ధురాలు, ఈ బిడ్డ పరిశుద్ధుడు, ఈ బిడ్డ విమోచించబడిన వాడు, రక్తం చేత విమోచించబడిన వారు. ఈ బిడ్డ విసర్జించే వాళ్ళు కాదు, ఆశించే వాళ్ళు, ఆశించ తగిన వాళ్ళు వీళ్ళు అని నన్ను అనాలి ప్రభా. నన్ను ఆశించాలి నాయన. ఈరోజు నన్ను ఎవరు ఆశించట్లా, అందరు విసర్జిస్తున్నారు, అందరు ద్వేషిస్తున్నారు, అందరు దూషిస్తున్నారు. నా జీవితాన్ని అలా చేయండి ప్రభు అని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ప్రభా 1వ అధ్యాయంలో ఉన్న యెరూషలేములాగే ఉన్నాను ప్రభా. ఇలాగ ఎంతమంది ఉన్నారో నీకే తెలుసు నాయనా. సియోన్ లాగా చెయ్యి దేవా. 62వ అధ్యాయంలో ఉన్న సియోనుకు చేస్తానన్న మాటలు ఈరోజు నా జీవితం గురించి, మా జీవితాల గురించి చేయండి నాయన. చేసే వరకు నువ్వు మౌనంగా ఉండనన్నావు ప్రభా. దయవుంచి కనికరించండి. ఎన్నో విషయాల్లో ప్రభా తప్పులు చేసి, ఎన్నో విషయాల్లో నీ మాట వినక, ఎన్నో విషయాల్లో తెలియక, ఎన్నో విషయాలు తెలిసినా చేయలేక ఇలాగే అయిపోయింది ప్రభా. కొన్నిసార్లు ఎద్దుల కంటే, గాడిదల కంటే కూడా నీచంగా నీ స్థితికి మేము దిగజారిపోయాం దేవా. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు కూడా పాపమే పాపమే పాపమే, గాయాలే, దెబ్బలే, చెడే ప్రభా. మాలో అంత పాడైంది దేవా, అంత చెడిపోయింది దేవా. అంతగా మా జీవితాలు ఉన్నాయి తండ్రి. కనికరించండి దేవా, బాగు చేయండి తండ్రి. తెలివి లేని వాళ్ళం ప్రభా, వివేచన లేని వాళ్ళం, సాతానుతో కలిసి నీకు అవమానాన్ని తెచ్చిన వాళ్ళం ప్రభా. కనికరించండి దేవా, బాగు చేయండి తండ్రి. సియోను పట్టణాన్ని చేస్తాను అన్నట్టుగా మమ్మల్ని చేయి ప్రభా. మా పేర్లు మార్చండి, జనాలు పిలిచే విధానాన్ని మార్చండి తండ్రి. మీరు మా విషయంలో సంతోషించగలగాలి ప్రభా. మీ అభిప్రాయాన్ని మేము మార్చగలగాలి తండ్రి. నా విషయంలో, వాక్యం విన్న వారి విషయంలో మీరు ఇలా చేయమని కోరుతున్నాం తండ్రి. ఇంతవరకు మాతో ఉండి
ఈ ఆరాధనలో సహాయపడి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన మాటల కొరకే వందనాలు దేవా. అగ్నిలో కూడా మాతో ఉండి అగ్ని కాలకుండా దేవుడు కాపాడే దేవుడు ఉన్నాడని స్తుతించాం. అదేవిధంగా ఇలాగ యెరూషలేములాగా పాడైన జీవితాన్ని సియోన్లాగా మీరు మార్చగలరని, అలా చేయగలరని స్తుతిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మాతో ఉన్నందుకే మరోసారి వందనాలు. వచ్చిన వారిని దీవించండి, కుటుంబాలను దీవించండి, వారి పనులలో మీరు సహాయపడండి. ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా సహాయపడండి, మానసికంగా సహాయపడండి, ఆత్మీయపరంగా సహాయపడండి దేవా. ఈరోజు ప్రపంచ సంఘాల్లో, దేశాల్లో నిన్ను ఆరాధిస్తున్నారు. ఇంకెంతోమంది దూరంగా ఉన్నారు ప్రభా. నువ్వెవరో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. కనికరం చూపించండి. వాక్యాలు, విశ్వాసులు, సేవకులు ఎంతోమంది ప్రయాసపడుతున్నారయ్యా. రాలేని స్థితిలో ఉన్నారు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. కనికరించండి దేవా. మరి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగజేశాడయ్యా సాతాను. చూడగలగాలి నాయనా, నిన్ను రుచి చూడగలగాలి, కన్నులతో నేను చూడగలగాలి. కొన్నిసార్లు పక్కనే ఉన్న చూడలేని స్థితిలో ఉన్నట్టుగా మా పక్కనే ఉంటూ కూడా, మా ఇళ్లలోనే ఉంటూ కూడా ఎంతో మంది నేను తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. అలాంటి వారి విషయంలో కనికరించి నాయన సహాయపడండి ప్రభా. నిన్ను రుచి చూసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు పర్సనల్ రిలేషన్ నీతో మెయింటైన్ చేయాలి ప్రభా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండాలని కోరుతున్నాం ప్రభా. భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో ప్రభా జరుగుతూ ఉంటాయి. పాపం విస్తరిస్తుంది దేవా. ఎన్నడూ వినని, ఎన్నడూ చూడని కార్యాలు భయంకరంగా లోకంలో జరుగుతున్నాయి ప్రభా. అన్యాయము, అక్రమం విస్తరించిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది దేవా. కనికరించండి. మానవుల్లో అయినా క్రూరత్వం పెరిగిపోతుంది దేవా. భక్తి తగ్గిపోతుంది నైనా. సంఘాల్లో విశ్వాసులకు కూడా శక్తి కోల్పోతున్నాం. భక్తి కలిగిన వారిలాగా కనిపిస్తున్నాం కానీ శక్తి లేని వారిలాగా ఉంటున్నాం దేవా. దయచేసి మీ శక్తిని ఉంచండి, మీ బలాన్ని సంఘాల్లో, విశ్వాసంలో ఉంచండి, మాలో ఉంచండి. ఈ వారం అంతా మీ సన్నిధి మాతో ఉంచండి. వచ్చే వారం వరకు ప్రభా నీ కృప ఉంచండి. అన్ని విషయాల్లో మీరే మహిమ తెచ్చుకోమని ఈ సన్నిధి మాతో ఇంతవరకు ఉండి నడిపించినందుకై మరోసారి మనస్ఫూర్తిగా నీకు వందనాలు చెల్లిస్తూ, మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సన్నిధి యెరూషలేములో ఉన్న మనల్ని సియోన్లాగా చేసే వరకు, మనకు ఇలాగ ఎంతమంది ఉన్నారు వారందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.